వేములవాడ మున్సిపల్ పరిధిలోని 20వ వార్డు అంబేద్కర్ నగర్కు చెందిన దాదాపు 100 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కోనరావుపేట మండలం శివంగలపల్లి గ్రామానికి చెందిన జ్యోతి ఆధ్వర్యంలో ఈ చేరికలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు చల్మడ లక్ష్మీ నరసింహారావు నూతనంగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి కార్యక్రమాలపై విశ్వాసంతోనే ప్రజలు బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో 20వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి సందుల మహేశ్వరి షరీఫ్తో పాటు పలువురు వార్డు సభ్యులు, పార్టీ నాయకులు పాల్గొని చేరికలకు సంఘీభావం తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 20వ వార్డులో బీఆర్ఎస్ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేస్తాయని నాయకులు స్పష్టం చేశారు. నా రాబల్ శ్రీధర్ అన్న ఫోన్ లక్ష్మీనరసింహరావు గారి నాయకత్వం. భయ్యా జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. నేను మీడియా ఫీల్డ్ వదిలిపెట్టి ఈరోజు చెల్మడ లక్ష్మీనరసింహరావు సార్ గారి ఆధ్వర్యంలో కండువా కప్పుకోవడం జరిగింది. నేను దగ్గరుండి కారు గుర్తును అన్ని వార్డులలో గ్రౌండ్ వర్క్ వేసి గెలిపిస్తానని అందరికీ హామీ ఇస్తున్నాను. 20వ వార్డు నుండి సోదరుడు షరీఫ్ గారు, వారితోనే సుమారుగా ఒక 100 మంది యువకులు కానీ మహిళలు కానీ అందరూ వచ్చి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మరి వారికి బీఆర్ఎస్ పార్టీ కుటుంబానికి స్వాగతం పలుకుతా ఉన్నాను. వేములవాడ నియోజకవర్గంలో వివిధ వార్డులో పనిచేసి నా వంతు కృషి నేను చేస్తాను. మరి తద్వారా మరి బీఆర్ఎస్ జెండా మళ్ళీ ఒక్కసారి వేములవాడ మున్సిపాలిటీలో ఎగరాలి అని ఒక సంకల్పంతో రావడము చాలా సంతోషకరమైన విషయం. కాంగ్రెస్ పార్టీ పట్ల చాలామంది ప్రజలు మమ్మల్ని మోసం చేశారనే భావన మరి అందరిలో ఉంది. తప్పకుండా మేము దానికి ధీటైన జవాబు ఓటు ద్వారా చెప్పుతామని వారందరూ కూడా వచ్చి జాయిన్ అవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. తప్పకుండా మరి ఓటర్లు కూడా గమనించాలి ఏం మోసం చేసినారు, ఇప్పటివరకు ఏం జరిగిందనేది. గత మరి 10 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి జరిగింది, ఈ 2 నెలల్లో ఏం అభివృద్ధి, ఏం చెప్పినారు, ఏం జరిగింది అనేది అందరూ కూడా బేరు చేసుకుంటున్నారు. సో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మళ్ళొకసారి విజయం సాధిస్తాల్సిన పని నమ్మకం ముందుకు పోతా ఉన్నాము. జై తెలంగాణ.